2017 విషయం మాట్లాడతారు. దాని separate debate పెడదాం. కౌన్సిల్ గురించి మల్లేశ్వర్ గారు ఫైనల్ గా 1 లైన్ లో కంక్లూడ్ చేయండి. ఫైనల్ టైం. స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనంటే కాంగ్రెస్ కు పెద్ద టాస్క్ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తే తప్ప కాంగ్రెస్ ను రేపు స్థానిక సంస్థలలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే బిఫోర్ ఎన్నికల ముందు సర్పంచుల బిల్లులు రాక అవస్థలు పడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము విడుదల చేస్తామని చెప్పారు. అవి కూడా పూర్తి స్థాయిలో కాలేదు. చాలా మందికి నష్టం జరిగి ఉన్నది. ఈ రోజు సర్పంచులుగా పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితి మరి వచ్చింది అనంటే మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా స్థానిక సంస్థలకు ఈ కోర్టు నిర్ణయాలు కావచ్చు, ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేసిన తర్వాతనే పోతారు. ఎందుకంటే విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్స్ కావాలని బిల్లు ఇక్కడ శాసనసభలో తీర్మానం చేసి పంపిరు. పార్లమెంట్ పంపిరు కానీ పార్లమెంట్ లో డెసిషన్ రాదు. ఎందుకనంటే అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భము, అది రకరకాల పేషీలతోటి ఉన్నది కనుక రాజ్యాంగం సంబంధించి ఏం చెప్తుంది అనంటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ అమలు చేయడం కొరకు ఎలాంటి అంటే తగ్గించుకోవడానికి కానీ పెంచుకోవడానికి కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని వినియోగించుకొని ఇక్కడ 42% బేషరతుగా అమలు చేస్తే బీసీలందరూ కాంగ్రెస్ వైపున ఉంటారనేది నేను మనం చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు పోయే ముందు 3 దఫాలు బట్ల బోనస్ పెండింగ్ లో ఉన్నది. అదేవిధంగా రైతు రుణమాఫీ పెండింగ్ లో ఉన్నది. రైతు భరోసా పెండింగ్ లో ఉన్నది. ఈ పెండింగ్ తో పాటు ఇప్పటిదాకా చెప్పినట్టు ఇలా బీసీ రిజర్వేషన్ అంశం కూడా అది తేలే అంశం కాదనేది ఇలా స్పష్టంగా అందరికి తెలుసు. కానీ మీరు రేపు ప్రజల్లో చెప్పుకోవడానికి కోర్టుకు పోయినరు, ఆ కోర్టు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, నెపండేటుడు తప్పితే దీంట్లో చేసినాకనే నెరవేర్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు రిజర్వేషన్లు బలైన వర్గాలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని అందరూ కూడా సమతుల్యంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా